మీరు సుమారుగా గెల 200-300 కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉన్నాయా? ఉండే అంటే అవి పనికిరాని కాయలు పిందలు అన్నీ. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇది వేసి ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొంచెం వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు ఫస్ట్ వర్షాలు పోయినాయి. ఇది పంటకాలం మురుకాలు డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక దమ్ చేసి క్లీన్ చేస్తాను అలా ఊరిని చెప్తాను అన్నీ చేయమని అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలు ఏం బాగా చేయలేదు. మనం వచ్చాక మొత్తం అదే చూస్తాను అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్. నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారు ఎనర్జీ చేస్తే మనం అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేస్తాం సార్. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్కి కూర్చోబెట్టాలి. అందుకనే ఒకసారి కలెక్టర్ మాట్లాడమన్నాను, ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణమూర్తి అండి. పేరు తోట అండి, పేరు కృష్ణమూర్తి. మీ సొంత భూమి ఇది? మా నాన్నగారు. అదే అంటే మీరు కౌలుకి చేసేది అంటే మా నాన్నగారు కౌలుకి చేస్తారంటే అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయటికి తిరగడం. అదేలే వేరే వాళ్ళకి ఎత్తుకు నేనే వేస్తున్నాను. మీరే వేస్తున్నారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి సార్. ఓకే కృష్ణ, మళ్ళీ కలుస్తాం. చెప్తాను మీరు రండి సార్, మీరు రండి.
డిపార్ట్మెంట్లో ఉన్నది వాళ్ళ రోడ్స్కే వాడేవాళ్ళు, పిఆర్ రోడ్కే వాడేవాళ్ళు. అది తీసేసి మనం మండల్ లెవెల్లో ఒక రిసోర్సెస్ షేరింగ్ పెట్టేసాం సార్ యాక్చువల్లీ. సో దాంట్లో రిసోర్సెస్ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయని పెట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీమ్ వేయడం వల్ల సార్ ఇప్పుడు పవర్ సార్స్ కూడా అన్నీ ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. సో వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్. మళ్ళీ ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకొని పెట్టుకుంది సార్. ఫస్ట్ 329 పవర్ సార్స్, 232 వాటర్ ట్యాంకర్స్, 390 ట్యాంకర్స్, ఇవన్నీ అంటే విత్ ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్. దానివల్ల we were able to do it quickly sir actually. So this is basically మనకు ఒక హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ. బైక్లో వెళ్ళకపోతే చెట్లు పడిపోయింది సార్. యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్, బట్ బికాస్ ఆఫ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకమ్ టు డెత్ సార్ యాక్చువల్లీ. మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి సార్. అవును సార్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టడం వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఈసారి. సిపిడబ్ల్యూ స్కీమ్, పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని. మళ్ళీ తమరు నేను చెప్పినట్టు సార్